సింగరా, పోయిట్రా, సైంటిస్టా, బాక్సింగ్ చేస్తుందా, కరాటే చేస్తుందా, ఏం చేస్తుంది? ఇంట్లో కూర్చొని వంట వండుకోవడం తప్ప. చేస్తాను అలా అన్నా నేను బాధపడదండి, సారీ. ఎందుకు అంటే వాస్తవాలు కొన్ని కఠినంగానే ఉంటాయి, జీవించుకోవాలి తప్పదు. ఆవిడ ఏం చేయగలదని అనుకుంటున్నారు? చాలా మందికి డబ్బు పిచ్చాడు, మనీ వీక్నెస్ అంటారండి. మనీ వీక్నెస్ కాదండి, ఫ్యామిలీ వీక్నెస్ ఉంటుంది. ఏంటంటే అది ఫ్యామిలీ వీక్నెస్. ఎందుకంటే ఆ ఫ్యామిలీని బాగా చూసుకోవాలంటే డబ్బు సంపాదించాలి, అవునా కాదా? అందుకే డబ్బు సంపాదించాలని అనుకుంటారండి. అంతేగాని పోగేసుకొని చేసేది ఏమైనా కదా, నేను బాగోవాలి, నా భార్య బాగోవాలి, మా పిల్లలు బాగోవాలి, మా మనవాడు కూడా బాగోవాలి, వాళ్ళ మనవాడు కూడా ఇంకా బాగోవాలి. ఎసామో అందుకే డబ్బులు ఎక్కువగా సంపాదించడానికి చూస్తారు. తరతరాలు కూడా కూర్చొని తినాలి, కానీ ఈ తరానికి ఏమీ అనడం ఆ యాటిట్యూడ్. ఈమె పేరు లతా భగవాన్కరే, ఒక మరాఠీ మహిళ. మారథాన్ పోటీ, రన్నింగ్ పోటీలోని పోరాడింది, రన్నింగ్ లో పాల్గొనింది. ఎందువల్ల తెలుసండి? వాళ్ళ భర్తకి ఒక హార్ట్ డిసీజ్. ఆవిడ రన్నింగ్ లో ఫస్ట్ ప్రైజ్ తీసుకున్న ఆవిడ కాదు, నేషనల్ ఛాంపియన్ అంతకన్నా కాదు. కానీ ఆవిడ ప్రాబ్లం ఏంటంటే తన భర్తకి హార్ట్ ఆపరేషన్ చేయించాలి. టెస్ట్ల కోసమే 5,000 రూపాయలు ఖర్చు అవుతాయి, తీసుకురామన్నారు. చేతిలో చిల్లి కావలేదు. భర్తను హాస్పిటల్లో పెట్టింది. ఒక టైం దాటిపోయిన తర్వాత భర్త ఏమన్నాడంటే ఆకలిస్తుంది, ఏమైనా తెచ్చిపెట్టన్నాడు. ఏం తెచ్చిందంటే సమోసాలు ఒక 2 పొట్లంలో కట్టమని వచ్చింది. సమోసాలు తినేటప్పుడు భర్తకి ఇచ్చింది. తిని ఆకలితోనే ఉంది, ఏడుస్తూనే ఉంది, కానీ భర్త కనిపించడం ఉంది. ఎందుకంటే ప్రాబ్లం చెప్పకూడదు భర్తకి. నువ్వు తిన్నావంటే నేను తిన్నానని చెప్పి పక్కకి వెళ్ళింది. భర్త తెలిసిన ఆ పేపర్ ఉంటుంది కదా, ఆ పేపర్, సమోసాలు తెచ్చిన పేపర్ని పడేస్తుంటే దాని మీద ఒక మ్యాటర్ ఉంది. ఏమిటి అంటే మారథాన్ పోటీలు జరుగుతున్నాయి, అందులో 5,000 రూపాయలు మనీ ప్రైజ్. ఆ ఒక్క న్యూస్ చూసారా భగవంతుడు ఎలాంటి అవకాశాలు ఇచ్చాడు? ఈవెన్ ఈవిడ ప్రూవ్ చేసుకోవడానికి మీకు అవకాశం, మనకి కూడా ఒక అప్రమత్త అవకాశం వస్తుందండి. కానీ మనం దాన్ని ఆవిడ మడిపి పక్కన పడేయచ్చు. పడిపిస్తుందా? పేపర్ చూసింది. ఇవాళ రోజున రన్నింగ్ రేస్ లోని ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. నిజానికి ఆవిడ రన్నింగ్ చేయగలనని ఆవిడ అనుకుందా? ఎందుకు చేసిందండి? అవసరం మనల్ని ఏ పనైనా చేపిస్తుంది. ఈవెన్ ఏం చేయించిందండి? రన్నింగ్ చేయించింది వాళ్ళ భర్త ప్రాణాల కోసం. పీకిల మీదకి వస్తాయి కానీ ఏ పని చేయమని మనం ఎసానో. ఇక్కడ కూడా మీ ప్రాబ్లం ఏదైనా బలంగా ఉంటేనే అది తీర్చుకోవడానికి వెస్టర్న్లో మనం సక్సెస్ కాగలం. ఈవిడ ఇలా చేయడం వల్ల చూసారు కదా, మనీ వచ్చింది. వాళ్ళ ఆయనకి హార్ట్ ఆపరేషన్ కూడా ఫ్రీగా జరిగిందండి. ఎందువల్ల అంటే గవర్నమెంట్ దృష్టిలోకి వెళ్ళింది. ఈవిడ పేరు మీద ఓకే, తెలంగాణ రాష్ట్రంలోని ఒక దర్శకుడు ఈవిడ పేరు మీద సినిమా కూడా తీశారు. ఒక్కసారి ఆలోచించండి, ఏ పొజిషన్ నుండి ఏ పొజిషన్కి వెళ్ళిందో. ఇక్కడ తలుసుకుంటే ఎవరైనా సక్సెస్ కాదండి, అంతకు మించి చేసే అవకాశం